భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ విజృంభించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో యశస్వి సెంచరీ బాదాడు. తొలి ఇన్నింగ్స్ లోనూ సున్నాకే అవుట్ అయిన యశస్వి రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 205 పంతులో సెంచరీ బాధేశాడు. వికెట్ల వెనుక అప్పర్ కట్ సిక్స్ తో సెంచరీ పూర్తి చేయడం విశేషం. అతడికి ఇది కెరీర్ లో 4వ శతకం. ఈ క్రమంలో పలు రికార్డులను యశస్వి సొంతం చేసుకున్నాడు. అందుకే యశస్వి సాధించిన రికార్డ్స్ పై ఓ లుక్కేద్దాం. మొదటి 15 టెస్టుల్లో 1500 ప్లస్ పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్ గా రికార్డు సాధించాడు. ఇక రెండవది, రెండు ఇన్నింగ్స్ పరంగా అత్యంత వేగంగా 1500 ప్లస్ రన్స్ చేసిన రెండో భారత బ్యాటర్ గా యశస్వి ఘనత. 28 ఇన్నింగ్స్ లో దీన్ని సాధించాడు. అంతకు ముందు పుజారా కూడా 28 ఇన్నింగ్స్ లోనే ఈ మార్కును అందుకున్నాడు. ఇక మూడవది, ఆస్ట్రేలియాలో ఆడిన మొదటి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్ గా యశస్వి రికార్డ్. ఇక నాలుగవది, ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన రెండో యంగెస్ట్ ఓపెనర్ గా యశస్వి రికార్డు సృష్టించాడు. అతడు 22 ఏళ్ల 330 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. అతడి కంటే ముందు కేఎల్ రాహుల్ 22 ఏళ్ల 263 రోజులు. ఇక ఐదవది, యశస్వి కంటే ముందు జయసింహ 1967 నుంచి 68, సునీల్ గవాస్కర్ 1977, 78 సాధించారు. ఈ ముగ్గురు రెండో ఇన్నింగ్స్ లోనే చేయడం గమనార్హం. ఇక 23 ఏళ్లు రాకముందే ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక టెస్టుల్లో సెంచరీలు చేసిన జాబితాలో యశస్వి ఐదో బ్యాటర్. ఈ ఏడాది యశస్వి 3 శతకాలు బాదాడు. అందరికంటే సునీల్ గవాస్కర్ 1971లో 4 సెంచరీలు సాధించాడు. ఇక ఏడవది, భారత్ తరపున 23 ఏళ్ల వయసులోపే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఐదో బ్యాటర్ యశస్వి. సచిన్ అందరికంటే ఎక్కువగా 8 సెంచరీలు చేశాడు. ఇంకా ఎనిమిదవది, ఆస్ట్రేలియాలో ఆ జట్టుపై చివరిసారిగా సెంచరీ సాధించిన బ్యాటర్ కేఎల్ రాహుల్. 2014-15 సీజన్లో ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు యశస్వి సెంచరీ నమోదు చేశాడు.